దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు గ్రంథము 13వ అధ్యాయము 21వ వచనం. నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. హల్లెలూయా. మేలు ఎవరికి వస్తుందంటే నీతిమంతులకు. ప్రతిఫలం అంటే నీ నీతికి ప్రతిఫలం ఏంటంటే మేలు. హల్లెలూయా. నువ్వు నీతిగా జీవిస్తే ఏంటి లాభం అనుకోవచ్చు, నీకు మేలు కలుగుతుంది. మేలులన్నీ చేయవారు మన ప్రభు, బాధలను తీర్చేవారు మన ప్రభు. కాబట్టి మరి నీతిగా జీవిస్తే నీకు మేలు చేస్తానంటున్నారు ఆయన. నీతిమంతులకు ఖర్జూర వృక్షం వల్లే మొవ్వు వేస్తారంట. నీతిమంతులు తమ పిల్లలను వారు చూస్తారంట. కాబట్టి మరి నువ్వు నీతిని కలిగి జీవిస్తున్నావా? నీతి లేకపోతే వ్యర్థమండి. ఎంత కలిమి ఉంటే ఎవరికి కావాలి? నీతి చాలా అవసరం, యథార్థత చాలా అవసరం, భక్తి చాలా అవసరం. అందుకే మరి నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును. నీకు మేలు కలగబోతుంది దేవుని బిడ్డ. నీవు దీవింపబడబోతున్నావు, ఆశీర్వాదాలతో నింపబడబోతున్నావు, హెచ్చింపబడబోతున్నావు. నీ ప్రభు మార్గాన్ని నీవు అనుసరిస్తే నీ ప్రభు దృష్టిలో నీవు మేలు పొందబోతున్నావు. నయోమి తన జీవితంలో కష్టాన్ని ఓర్చుకోలేకపోయింది, తొందరపడిపోయింది, ఎంతో భయపడిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయింది, బెత్లెహేము వదిలేసి. ఆమె జీవితంలో అన్ని శ్రమలే, అన్ని వేదనలే. అయితే ఒక దినము తన తప్పిదాన్ని తను తెలుసుకుంది, పశ్చాత్తాపడింది. అయ్యా, నేను చాలా తప్పు చేశాను, శ్రమలో నిలవలేకపోయాను. అయ్యా, ఇదిగో దాని నిమిత్తంగా నేను చాలా కీడు అనుభవిస్తున్నాను, నన్ను క్షమించి నాయనా నాకు మరలా నీ ఆత్మీయ జీవితంలో బలపరచమని పశ్చాత్తాపంతో వేడుకున్నప్పుడు అద్భుత రీతిలో ఆమె జీవితానికి మోడుబారిపోయిన జీవితాన్ని సిగిరింపచేశారు దేవుడు. కాబట్టి నీ జీవితంలో కూడా దేవుడు సిగిరింపచేసే దేవుడు. భయపడే పని లేదండి. సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి పరిస్థితులైనా సరే చేయి విడవని దేవుడు. బలవంతుడు, పరిశుద్ధుడు, మహాగణుడు. నీవు ధైర్యం తెచ్చుకో అంతే. నీ దేవునిపై ఆధారపడు. నీ ఊరకే నిలిచి ఆయన మహిమ శక్తి, ఆయన రక్షణ చూడు. ఆయన బిడ్డగా నేను ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందరూ బాగున్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన. నీతిమంతులను నీవెన్నడూ కూడా విడిచిపెట్టనంటున్నావు ప్రభా. దానికి ప్రతిఫలంగా మేలు కలుగజేస్తానంటున్నావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అయ్యా, మీ నామం శక్తివంతమైనది. మీ దాసులను కాపాడండి, మీ దాసురండ్రను కాపాడండి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రపంచాన్ని కాపాడండి, విదేశాలు స్వదేశాలు బిడ్డల్ని కాపాడండి, ఆశీర్వదించండి. ఎవరి కష్టాలున్నా నీ నామంలో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి ప్రభా. నీ విడివని ఎడబాయని దేవుడు. ఆశీర్వదించిన ఆయన, దీవించిన ఆయన, మేలులు చేసేవాడా, బాధలు తీర్చేవాడా, నీవున్నవాడు అని వాడువైన దేవుడు. ఎవరి కష్టాలను విడిపించండి ప్రభా. రోసము కలిగి నీ కొరకు జీవించే కృప ప్రతి బిడ్డకి దయచే మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.